నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రగతి. సొంత ఇల్లు, కారు లేదు. ప్రధాని మోదీ ఆస్తులు ఎన్ని కోట్లో చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ సందర్భంగా తన ఆస్తుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్ ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ప్రధాని అఫిడవిట్ ప్రెజెంట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గుజరాత్ కి సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత భారతదేశానికి 10 ఏళ్లు ప్రధానిగా పనిచేసిన మోదీ అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తుల వివరాలు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. సొంత ఇల్లు, కారు లేదని భారత ప్రధాని మోదీ తన అఫిడవిట్ లో పేర్కొనడం షాక్ కు గురి చేసింది. కేవలం 3.2 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు మాత్రమే తన దగ్గర ఉన్నట్లు అఫిడవిట్ లో ప్రకటించారు మోదీ. తన ఆస్తిలో 2.86 కోట్లు ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు తెలిపారు. గాంధీనగర్, వారణాసిలో ఉన్న తన బ్యాంకు ఖాతాలో 80,304 రూపాయలు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తన దగ్గర 52,920 రూపాయల నగదు, 2.68 లక్షల విలువైన 4 బంగారు ఉంగరాలు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు మోదీ. 2014లో ఎంపీగా పోటీ చేసినప్పుడు ప్రెసిడెంట్ మోడీ డిక్లేర్ చేసిన ఆస్తులతో పోల్చుకుంటే 2019లో ఆస్తులు స్వల్పంగా పెరిగాయి. 2018, 2019లో 11.14 లక్షల రూపాయలు ఉన్న తన ఆదాయం 2023, 2022లో 23.56 లక్షలకు పెరిగినట్లు తెలిపారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లో 9.12 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. అయితే ప్రధాని మోదీకి ఎలాంటి భూములు కానీ, ఇల్లు, కార్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు కానీ లేవని అఫిడవిట్ లో తెలిపారు. ప్రభుత్వ జీతం, బ్యాంకుల నుంచి వడ్డీలను తన ఆదాయ మార్గాలుగా మోదీ ప్రకటించారు. 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, 1983లో గుజరాత్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసినట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు మోదీ. ఇప్పటి వరకు తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, ప్రభుత్వ బకాయిలు కేసులు కూడా లేవని తెలిపారు. ఇక తన భార్య ఆదాయ మార్గాలు తనకు తెలియవని అఫిడవిట్ లో స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. 7వ దశలో భాగంగా జూన్ 1న వారణాసిలో పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.